మన హక్కు సమాచారానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మారుపేర్లు అంటే ఎలియాస్ నేమ్స్ మరియు విజిలెన్స్ కేసుల బాధితుల సమస్యలను ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించిన ప్రజాప్రతినిధులకు, బాధితులు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు తమ ఆవేదనను పంచుకున్నారు. ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారికి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారికి, రాష్ట్ర ఐటీ మరియు శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి శ్రీధరబాబు గారికి, అలాగే కార్మిక నాయకులు జనక్ ప్రసాద్ గారికి, ఐఎన్టీయూసీ సీతారామయ్య గారికి ఈ సందర్భంగా బాధితులు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధాన డిమాండ్లు మరియు విజ్ఞప్తులు తక్షణ సమస్య ఉంది అంటే దాంట్లో ప్రధానమైన సమస్య మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలతో కార్మికుల పిల్లలం మేము గత ఎన్నో సంవత్సరాల నుంచి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా 8 ఏళ్లగా మేము ఇబ్బంది పడుతున్న విషయం అది అందరికి తెలిసిన విషయమే. గడుస్తున్న వారం రోజుల కింది నుంచి కూడా బాయిబాట ప్రోగ్రాం పెట్టి కార్మికుల వద్దకు వెళ్ళి మా యొక్క సమస్య తెలియజేసుకుంటే వాళ్ళు కూడా మమ్మల్ని మనసుకు అద్దుకొని, తమ్ముడు మీ సమస్యకు మేమందరం తోడుంటాము అని చెప్పేసి వాళ్ళు తెలియజేసుకున్నారు. సో అదే విధంగా మనం చూసుకున్నట్టయితే మొన్న ఏదైతే శ్రీధరరావు గారి ఇంటికి వద్దకు కానీ మక్కన్ సింగ్ అన్న ఇంటి వద్దకు వెళ్ళి మా సమస్యను తెలియజేసుకుంటే, తమ్ముడ ఈ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే చూపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు మాకు బలంగా చెప్పేసి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో మా యొక్క మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను ప్రస్తావించి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి నిన్న అసెంబ్లీ సమావేశాల ద్వారా మక్కన్ సింగ్ అన్న గారు కానీ, కూనంనేని సాంబశివరావు అన్న కానీ వీళ్ళిద్దరు కూడా మా యొక్క సింగరేణి సమస్య, మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను తెలియజేసినందుకు ఈరోజు కార్మికుల పిల్లలందరం కూడా వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇంతకుముందు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా మా యొక్క సమస్యను కేవలం మాట్లాడిన వాళ్ళు మక్కన్ సింగ్ అన్న గారు కానీ, కూనంనేని సాంబశివ సార్ కానీ వీళ్ళిద్దరు మాత్రమే మాట్లాడారు. అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడారు. కానీ దయచేసి సార్ ఇది తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళకు తక్షణమే మనం సమస్యను పరిష్కరించాలని చెప్పేసి, తొందరగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పేసి ఇంకా కూడా మిమ్మల్ని మేము కోరుకుంటున్నామన్నా. ఇది మీ ద్వారా మాత్రమే అవుతుందని చెప్పేసి మా సమస్యను ఈ కార్యక్రమంలో శ్రావణ్ గౌడ్, దానడ రాజు, దిష్ బాబు, సందీప్ కుమార్, జిల్లాల శ్రావణ్, గుర్రం సుధాకర్, అంజయ్య మరియు పలువురు మాజీ కార్మికులు, బాధితులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ సతీమణి శ్రీమతి మనాలి ఠాకూర్ గోదావరి ఖని శ్రీరామ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి ఆశీసులు పొందారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులను పలకరించి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్ దంపతులు, సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవుడు వైకుంఠ ద్వారాల చిన్నప్పటి నుంచి మేము వింటా ఉంటుండే, మా తల్లిదండ్రులు చెప్తా ఉంటే వైకుంఠ ఏకాదశి రోజు ఆ ద్వారం నుంచి వెళ్తే మనం చేసిన పాపాలు అన్ని తొలగిపోయి ప్రతి ఒక్కరికి మోక్షము కలుగుతుందని తల్లిదండ్రులు చెప్పంగిన తర్వాత మధుసూదనాచార్య గారు, మా వెంకన్న కూడా నాకు ఇందాక చెప్తా ఉండే. ఈరోజు ఎంతో ఆస్పిషియస్ డే, ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. నేను ఆ దేవాది దేవుణ్ణి ఈరోజు మన అర్చకులు లేకపోతే ఏది లేదు, వాళ్ళ ద్వారా ఎంతో చక్కగా, ఎంతో రంగ వైభవంగా ఈరోజు ఆ దేవుణ్ణి ఎంతో బాగా అలంకరించి ప్రతీది దీప ధూప అన్ని పద్ధతులు, వేద పద్ధతులతోని ఆ తిరుపావై చదువుతుంటే నాకైతే చాలా ఆనందంగా
అనిపిస్తా ఉంది. అసలు ఆ దేవుడు ఎంత మా మీద ఎంత కరుణ చేసి రాజ్ ఠాకూర్ గారిని యావత్ రామగుండం బ్లెస్ చేసి ఆ దేవుడు కరుణతోని ఎంతో మెజారిటీతోని ఆయనని గెలిపించుకొని ఆయనని ఈ ఊరికి ఎమ్మెల్యేగా మీ అందరూ ఆశీర్వాదంతో వీళ్ళ ఆశీర్వాదంతో ఆ దేవాది దేవుడు ఆశీర్వాదంతో ఎట్లయితే చేసిండో ఆయన అదే బాటలో ఎప్పుడు చూడు నిత్యం కష్టపడుతూ ముందుకెళ్తా ఉన్నాడు. ఈ రోజు ఆయన ఉట్టి మన ప్రజల సంతోషం సుఖమే ఆయన జయంగా ఆయన పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాడు. ఆయనకి ఆ దేవుడు శక్తి ఇవ్వాలి, దుష్ట శక్తుల నుంచి ఆయనని ఒక కవచం లాగా ఆ దేవాది దేవుడే చుట్టూ ఉండి కాపాడాలని నేను కోరుతూ, ఎవ్వరు ఏమైనా మీ అందరికి తెలుసు, మేము ఎప్పుడు కూడా ఆ దేవుడు భక్తి శ్రద్ధ మాకు ఒక జయము ఉట్టి మా రామగుండం అక్క చెల్లెలు అన్నదమ్ములు బాగుండాలని మేము ముందుకెళ్తా ఉన్నాం. దయచేసి మీ అందరూ కూడా మా అందు ఎప్పటికీ ఇదే విధంగా ఉండాలని దేవుడు సన్నిధిలో తెలియజేస్తూ, ఆ దేవుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద పొందాలని, ఆ ద్వారం నుంచి నడిచి వచ్చిన ప్రతి ఇక్కడ ఉన్న కుటుంబం చల్లగుండాలని నేను కోరుతూ ధన్యవాదాలు.